సిటీ కేబుల్. పదవి విరమణ పొందిన తాండూరు ఎస్ఐ మహిపాల్ రెడ్డి. తాండూరు పట్టణ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహిపాల్ రెడ్డి పదవి విరమణ పొందారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిపాల్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మహిపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిపాల్ రెడ్డి ప్రజల్లో మమేకమై ఎలాంటి సమస్యనైనా సులువుగా పరిష్కరించేవారని అన్నారు. 1984లో కానిస్టేబుల్ గా పదవి పొందిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి మంచి వ్యక్తిత్వంతో తాండూరు ఎస్ఐగా పదవి విరమణ పొందారని, ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని, అందరితో కలిసిపోయే వ్యక్తి మహిపాల్ రెడ్డి అని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో, పై అధికారుల సూచనలతో, ఆదేశాలతో ప్రశాంతంగా తన విధులు నిర్వహించానని తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిపాల్ రెడ్డిని డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో పాటు తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. నేను మహిపాల్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్గా తాండూరులో పనిచేస్తున్నాను. గత 1984 సంవత్సరంలో జూన్లో కానిస్టేబుల్గా ఉద్యోగం సంపాదించినాను, ఉద్యోగంలో చేరినాను. అక్కడి నుంచి సరునారు కానిస్టేబుల్గా చేసినాను. అలా వికారాబాద్కు కానిస్టేబుల్గా, వికారాబాదు, బషీరాబాదు కానిస్టేబుల్గా ఉద్యోగం చేసినాను. మరియు బంటారంలో హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ తీసుకున్నాను. బంటారం, ఏలాల్లో పనిచేసి హెడ్ కానిస్టేబుల్ పనిచేసి 16 సంవత్సరంలో ఏఎస్ఐగా తాండూరులో సిటీం నిర్వహించిన 1 సంవత్సరంలో అక్కడ నుండి నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చి బషీరాబాద్గా ఎస్హెచ్ఓగా వెళ్ళిపోయినాను. అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నేను గత ఎలక్షన్ 2018లో ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్స్ అక్కడ విధులు నిర్వహించడం అనేది ప్రజలతో మమేకమై అందరికీ సహకారాలతో ప్రజలకు శాంతియుతంగా ఎలక్షన్ జరిపించబడినది. మళ్ళీ అక్కడి నుండి నేను మళ్ళీ కొడంగల్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. కొడంగల్, దౌతాబాద్, బొమ్మరస్పేటలో కూడా ఎస్ఐ కూడా పనిచేసినాను. మళ్ళీ తాండూరు 2 సంవత్సరంలో ఎస్ఐగా విధులు నిర్వహించినాను. ఇక్కడ నుండి మళ్ళీ సంగారెడ్డి జిల్లా శ్రీకాకుళం పోలీస్ స్టేషన్కు 2023 జూన్లో గత అసెంబ్లీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ దృష్టిలో అక్కడ డ్యూటీ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి తాండూరు నుంచి సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అక్కడ 2 సంవత్సరాలన్నర ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ పూర్తి కాగానే అక్కడి నుంచి మళ్ళీ నాకు వికారాబాద్ జిల్లాకు రావడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో గౌరవనీయులైన ఎస్పీ గారు నాకు బంటారంలో ఎస్హెచ్ఓగా విధులకు అప్పచెప్పగా బంటారంలో నేను ఎస్ఐగా 5 నెలలు డ్యూటీ చేయలేదు. అక్కడ నుండి మన తాండూరుకు వచ్చి విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు నేను పదవి విరమణ పొందుతున్నాను. ఈరోజు డేటు 30/6/2025 రోజు నేను ఇక్కడ పదవి విరమణ పొందుతున్నాను. ప్రజల సహకారంతో 41 సంవత్సరంలో ప్లస్ 41 సంవత్సరాలు పైబడి దినాలు నేను ప్రజల సహకారంతో, మా పై అధికారుల సహకారంతో, మా పై అధికారుల సూచనల మేరకు నేను డ్యూటీ నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై ప్రజలకు తోడుగా ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకు కొన్ని విషయాలు వాళ్ళకు రాజమార్గంగా కొన్ని కేసులు చేసి రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రజల మమేకంతో ఈ వయసున ఈరోజు నేను ఎత్తుగా ఈరోజు రిటైర్ అవ్వబోతున్నాను. ఈ రిటైర్ కారణం నా భార్య, నా పిల్లలు అందరూ సహకారంగానే ఈ డ్యూటీ చేయగలిగాను. ఇంటి సహకారం కూడా చాలా అవసరము. ఇంటి వాళ్ళ మనకు భార్య పిల్లలది, మన కుటుంబ సభ్యులది మనకు సహకారం కంపల్సరీ ఉంటేనే ఈ ఒత్తిడి డిపార్ట్మెంట్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా కానీ మన ఇంటి దగ్గర మన భార్య, మన పిల్లలు మనకు మంచిగా చూసుకుంటే వాళ్ళు మనకు సంతోషం పెడితే మనం ఇక్కడ ప్రజలతో మమేకమై ప్రజలతో మంచి చెడు తెలుసుకొని వాళ్ళకు కష్టాలు కానీ మర్యాదగా వాళ్ళకు కొన్ని కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆలోచించి వాళ్ళకు ఇరు వర్గాలకు న్యాయం చేసి పంపించేదే నా బాధ్యతని ఆ ఉద్యోగంగా నేను చేసినాను. కాబట్టి ప్రజల సహకారంతో మెయిన్గా మా పై అధికారుల సూచన మేరకు ఈరోజు నేను పదవి విరమణ పొందుతున్నాను. ఈ పదవి విరమణకు మా దాంట్లో గౌరవనీయులైన డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మరియు మా సిఐ శాంతు కుమార్ గారు వాళ్ళ ఆదేశం వాళ్ళు నా సర్వీస్ పదవి విరమణ ప్రోగ్రాము వాళ్ళు ఘనంగా జరుపుతున్నారు. కాబట్టి వాళ్ళకి నేను కృతజ్ఞతలు. అటు మా సిబ్బంది, నా తోటి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు నాకు ఇంత పెద్ద
నాకు పదవి విరమణ కార్యక్రమం చేసినందుకు డిఎస్పీ గారికి, తాండూరు సిఐ గారికి నేను రుణపడి ఉంటానని చెప్పి వాళ్ళ ఆశీస్సులతో నేను ఈరోజు పదవి విరమణ పొందుతున్నాను. అది అలాగా కాకుండా ప్రజల ఆశీస్సులు నాకు ఉండాలి. ఇక ముందు కూడా మంచిగా ఆరోగ్యంతో హెల్తీగా కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని రోజులు చల్లగా ఉండాలని చెప్పి వాళ్ళ దీవెనలు, పబ్లిక్ ప్రజల దీవెనలు, ఆఫీసర్ దీవెనలు తీసుకొని భగవంతుని కోరుకుంటూ ఈరోజు నేను సేవ చేసుకుంటున్నాను. CT Cable